వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు. కర్నూలు నడిబొడ్డున ఉండే కేసీ కెనాల్ను శుభ్రం చేయాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి సిపిఎం. అనంత్ అంబానీ వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి. చోరీకి పాల్పడిన నిందితుడు అరెస్ట్. కుప్పం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. ఇక వివరాల్లోకి వెళ్తే, ముంబైలో ముఖేష్ అంబానీ తనయుడు ఆనంద్ అంబానీ వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి. శుభ్ ఆశీర్వాద్ వేడుకకు హాజరై అనంత్ అంబానీ రాధిక దంపతులను ఆశీర్వదించిన చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి చంద్రబాబు. వీరితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. వరంగల్ జిల్లా శ్రీ భద్రకాళి దేవాలయంలో 9వ రోజుకు చేరిన శాకంబరి నవరాత్రి మహోత్సవంలో 9వ రోజు ఉదయం ఉగ్రప్రభ క్రమం, సాయంత్రం త్వరిత క్రమంలో భక్తులకు దర్శనం శ్రీ భద్రకాళి అమ్మవారు. భద్రకాళి మాతా కీ జై, బలో భద్రకాళి మాతా కీ. అవకాశం అండి. ముందులో ముందుకు వస్తాను. ముందరండి అమ్మా, ముందరండి. ఇక దారిలో ఉండగానే ఎంతో అవకాశం ఏంటమ్మా జరుగుతుందండి. పిఎం పాలెం పోలీస్ లిమిట్స్లో చాలా సమస్యలు ఉన్నాయని నాకు ఫోన్లు వచ్చాయి. అందుకే ఈరోజు ఆకస్మిక తనిఖీలు చేశాను. ఎక్కువగా చీకట్లో గంజాయి చేయడం, మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలు కూడా ఎక్కువ అయ్యాయని సమాచారం వచ్చింది. పిఎం పాలెం పోలీస్ స్టేషన్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ అధికారుల పనితీరు కూడా చూస్తున్న, చర్యలు తీసుకుంటూ కొద్ది రోజుల్లో పరిష్కరిస్తానని సిపి హామీ. అదేవిధంగా పిఎం పాలెం లిమిట్స్లో ట్రాఫిక్ పై కూడా అనేక సమస్యలు ఉన్నాయని నా దృష్టికి వచ్చింది. ప్రజల పోలీసులపై నమ్మకం ఉండేటట్లు చేయాలనేది ప్రధాన లక్ష్యం. కంప్లైంట్ల కోసం పోలీస్ స్టేషన్కు వచ్చిన ప్రజలు ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు. ప్రజలు సిఐ ఎస్ఐలు ఎప్పుడు అందుబాటులో ఉండాలి. పిఎం పాలెం
పోలీస్ స్టేషన్లో సీజ్ వెహికల్స్ కూడా తీయమని చెప్పారు. పరిసరాలు శుభ్రంగా ఉంచాలి. మేము ప్రతి చోట కొత్త వాళ్ళను పట్టుకుంటున్నాం. అదే మాదిరిగా డైనామిక్ చెకింగ్, సర్ప్రైజ్గా చెకింగ్ మొదలు పెడతాం. ఎక్కడ ఎంతసేపు ఉంటుంది ఎవరికి తెలియకుండా ఆకస్మికంగా చెకింగ్ మొదలవుతుంది. కొన్ని గంటలు అక్కడ ఉంటాయి. సో అది వచ్చేసి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. మూడోది ఫోన్ నెంబర్ ఇచ్చాము. మాకు ప్రతిరోజు గాంజాయి గురించి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. ఇంతకుముందు కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది యాక్ట్ చేయమని చెప్పాము. ప్రజలు మా చెవి మా కన్ను మాదిరిగా మాకు కాన్స్టెంట్గా సప్లై చేస్తున్నారండి ఇన్ఫర్మేషన్. పోలీస్ సిబ్బంది కూడా మాకు ఇన్ఫర్మేషన్ సప్లై చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్తో మేము యాక్ట్ చేస్తున్నాం. గాంజాయి వ్యాపారంలో ఇప్పుడు కూడా ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్లకు హెచ్చరిక జారీ చేశాము. మన వైజాగ్ సిటీ లిమిట్స్ వదిలేసి పారిపోవాలి, లేకపోతే జైలుకి వెళ్ళాలి. ఆ జైలు పంపడానికి ఏర్పాట్లు మేము చేస్తాం. మిగిలిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ కింద ప్రపోజల్, లేకపోతే జిల్లా బహిష్కరణ లాంటి ప్రపోజల్ పెట్టి అందరినీ జిల్లాలో ఉండడానికి వీలు లేకుండా చేస్తాం. ప్రధానంగా మేజర్లే కాకుండా గంజాని ఎక్కువ మైనర్లు కూడా సేవిస్తున్నారని చెప్పి ఇప్పటికే పలు విమర్శలు అయితే ఉన్నాయి సార్. అంటే వీటిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ అదే మాదిరిగా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం పెట్టబోతున్నాం మారుమూల ప్రాంతంలో. అక్కడికి నేను కూడా వెళ్తున్నాం. ఆల్రెడీ ఒక రోజు గాజువాక, ఇంకొక రోజు పెందుర్తి లిమిట్స్లో ముఖాముఖి ప్రజలతో ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇప్పుడు స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలు కూడా పెట్టబోతున్నాం. అక్కడ ముఖ్యంగా గాంజాయి గురించి ఏ విధంగా గాంజాయి సేవించడం వల్ల మనం నష్టపోతున్నాం, పిల్లలు నష్టపోతారు, బంగారు భవిష్యత్తు నష్టపోతుంది, అది మేము చెప్తాం. ఇది కాకుండా మార్పు ప్రోగ్రాం కూడా తయారు చేశాము. పేరెంట్స్కి చెప్తున్నాం, మీ పిల్లలు మీకు తెలియకుండా గాంజాయి సేవిస్తూ ఉంటే మాకు చెప్పండి, మేము వాళ్ళకు అడిక్షన్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు కూడా ఒక గాంజాయి అడిక్ట్ని ఒక రిహాబిలిటేషన్ సెంటర్ పంపడం జరిగింది. సో మల్టీప్రాంగ్ స్ట్రాటజీ ద్వారా గాంజాయి నిర్మూలించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. చాలా చోట్ల సీసీ కెమెరాలు కూడా వర్క్ చేస్తాం. 1 జూలై మంచిర్యాలలోని డీమార్ట్ పక్కన నివసించే ట్రావెల్స్ యజమాని అబ్దుల్ రహీం ఇంట్లో చోరీకి పాల్పడిన జాదవ నర్సింగ్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ ప్రకాష్ తెలిపారు. శనివారం పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిందితుని వద్ద నుండి 3,50,000 విలువ చేసే 5 తులాల బంగారు ఆభరణాలు, సిలిండర్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఏసీసీ మనకి డిమార్ట్ దగ్గర ఉన్న కంప్లైనెంట్ అబ్దుల్ రహీం, అతను ట్రావెల్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ పిల్లలతో సహా 10 రోజుల క్రితము హైదరాబాద్ వెళ్తాడు తాళం వేసేసి. 7వ తారీఖు నాడు 7/7 రోజు వాళ్ళకు దొంగతనం అయిందని తెలుస్తుంది. వచ్చి చూసుకుంటే దాంట్లో ఒక 5 తులాల బంగారము, నెక్లెస్ ప్లస్ చైన్లు, 2 సెల్ ఫోన్లు, మిగతా వస్తువులు పోయినాయని ఒక దరఖాస్తు ఇస్తే దాని మీద మా సిఐ గారు, టౌన్ సిఐ గారు బన్సీలాల్, మరియు ఎస్ఐ గారు వాళ్ళ టీము ఒక స్పెషల్ టీమ్గా ఏర్పడి ఈరోజు ఒక దొంగని అనుమానాస్పదంలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. అతను ఇంట్రాగేషన్లో జాదవ్ నర్సింగ్ అతని పేరు, తండ్రి పేరు రమేష్, 20 years ఉంది. అతను అరెస్ట్ చేసి అతన్ని ఇంట్రాగేషన్ చేస్తే అతను దొంగతనం చేసింది ఒప్పుకోవడం జరిగింది. తర్వాత దాంట్లో ఏదైతే ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే దొంగతనం చేసిండో అది అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మామూలు ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది. అది ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయింది. అతను ఎవరు లేని ఇల్లు చూసి వెనుక నుంచి గోడ ఎక్కి ఆ ఇల్లుకు గడ్డపారతో చిన్న కన్నం కొట్టి దాంట్లోకి పోయి ఈ దొంగతనం చేసిన అని చెప్పడం జరిగింది. సో అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి గౌరవనీయ కోర్టులో మేము ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని శనివారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ఇష్టమైన కోడమొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకొని సేవలో తరలించారు. అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వారి వెంట ఆలయ అధికారులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ తదితరులు ఉన్నారు. విశ్వరూపః
शासनपरैः मठाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम्। ब्रह्मणो वेदा ब्रह्मज ब्रह्माज शम्भवे शम्भवे नमो भवे जमयो भवे मयो भवे नमो नमस्तमयो भवे मयो भवे नमः मयः भवे नमश्च नमः शंकराय शंकराय नमश्च नमः शंकराय 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 नमो नमः शंकराय शंकराय नमो नमः शंकराय మీడియా మిత్రులు నమస్కారం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు విధుల విషయంలో మా మంత్రులు మేమంతా కలిసి సమిష్టిగా పోరాడటం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పంచడానికి ఈ ప్రాంతం నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి పెద్దలు బండి సంజయ్ కుమార్ గారు, ఈ రాష్ట్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారితో కలిసి 8 మంది మంత్రులం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ఇతోధికంగా లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తాం. అదే రకంగా వేములవాడ రాజరాజేశ్వర మందిరాన్ని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం విస్మరించింది. భవిష్యత్తులో దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ప్రసాద దర్శనం పథకం కింద దీన్ని ఎంపికయ్యేలా చూసి అభివృద్ధి పథంలో నడిచేలా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మాకు కూడా అందరికీ రావాలనే ఉన్నాడు. ఒక 1 గంట రాత్రి అవసరం అలాగే వస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం. సూర్యాపేట టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో బేకరీలపై పోలీసుల మెరుపు దాడి. బేకరీల మాటున గుట్కా దందా కొనసాగిస్తున్న వ్యాపారులు సార్ చూడండి సార్ బండి కొంచెం వెనకాల తీసుకో, ఇది బాబు బండి కొంచెం వెనకాల తీసుకో, కొంచెం వెనకాల తీసుకో. బండి కూడా బాగా కొంచెం వెనకాల తీసుకో, కొంచెం బండి వెనకాల తీసుకో, కొంచెం వెనకాల తీసుకో. మొత్తం కింద పడ్డది ఇక్కడ జ్యూస్ అంటే అందరూ
అయినా నీకు నిన్న ఇవాళ కష్టం ఎక్కువైంది కానీ నిన్ననే ఎవడో కొట్టుకొని బస్తా కాదు బస్తా ఉప్పు ప్యాకెట్ ఇంకొన్న శుక్రవారం అధుని మండలం నాగనాథనహల్లి గ్రామంలో జరిగిన హత్య ఘటనపై కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం ముందు కేవీపీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేపీవీఎస్ ఓల్డ్ సిటీ కార్యదర్శి ఆంధ్ర గురుస్వామి అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆనంద్ బాబు మాట్లాడుతూ నాగనాథన హల్లి హత్యకుల దురంకార కిరాతక హత్యకు నిల్వెత్తు నిదర్శనమన్నారు. గ్రామంలోని రాగప్ప కుమార్తెతో భూమిని కొన్న దళితురాలు ఆయన గుండమ్మ భూమిని రిజిస్టర్ చేసుకుని సాగు చేసుకుంటుందన్నారు. భూమి సమస్య ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు తేల్చుకోవాలి, కానీ ఆధిపత్య వర్గాల యొక్క భూమిని దళితులు కొంటే అంతం తప్పదు అన్న రీతిలో రాగప్ప కుమారుడు శ్రీధర్ రెడ్డి తన అనుచరులైన సోమప్ప, సుబ్బారెడ్డి, నాగరాజు, లక్ష్మణులతో కలిసి దళితురాలైన బాసివిని గుండమ్మను తనకున్న భూమిలో ఉండగానే ట్రాక్టర్తో గుద్ది చంపారన్నారు. చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నాగనాథనహల్లి గ్రామంలో దళిత గుండమ్మ ఆ గ్రామంలో ఉండేటువంటి రాగప్ప అనేటువంటి పెత్తందారు కూతురు దగ్గర 4 ఎకరాల సాగు భూమిని కొనుక్కొని రిజిస్టర్ చేసుకొని ఆ రకంగా సాగు చేసుకుంటా ఉంటే వాళ్ళ కుటుంబ కలహాలు ఏవైనా ఉంటే వాళ్ళ కుటుంబంలో తెలుసుకోవాలి. కానీ ఈరోజు జరిగిన సంఘటన ఏమంటే దళితులు మా భూమిని కొంటారా అని చెప్పేసి ఆ రకంగా ఎవరైతే రాగప్ప కుమారుడు ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి తన అనుచరులు దాదాపు 5 మంది కలిసి అత్యంత కిరాతకంగా ట్రాక్టర్తో గుద్ది చంపారు. ఆయనకు ఎవరైతే గుండమ్మకు మద్దతుగా వచ్చినటువంటి హర్షవర్ధన్ రెడ్డిని అక్కడే కర్రలతో చితకబాది రక్తపు గాయాలు చేసి పాడేసిపోవడం అనేటువంటి జరిగింది. ఎంత దుర్మార్గం ఇది! అంటే దళితులు ఎవరు రెట్ల భూమిని కొనకూడదా? అంటే ఆ రకమైనటువంటి ఆత్మగౌరవంగా దళితులు బతికేటువంటి హక్కు లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇలాంటి నీచమైనటువంటి ఘటన పట్ల జిల్లా ఎస్పీ గారు కఠినంగా వ్యవహరించాలి. ఇలాంటి ఘటనలు జిల్లాలో చాలా జరుగుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న వెల్దుర్తి మండలం రత్నపల్లి గ్రామంలోన దళితులపైన అత్యంత కిరాతకంగా దాడి చేసి 25 రోజులైనా ఇప్పటికీ కేసు నమోదు చేయలేదు. ఇలా చాలా చోట్ల రోజుకు ఘటన జరుగుతూనే ఉంది. ఇది కేవలం అధికారులు కఠినమైన చర్యలు తీసుకొని కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు మేల్కొండి. దళితులపై జరిగేటువంటి దారుణాలపైన మీరు శ్రద్ధ పెట్టండి. ఎవరైతే దళిత మహిళ, పసివిని మహిళ అయినటువంటి గుండమ్మను హత్య చేసిన వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయించండి, కఠినంగా శిక్షించండి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. నా పేరు ఎండి ఆనంద్ బాబు, కేవీపీఎస్ కర్నూలు జిల్లా సెక్రటరీ. అరెస్ట్ చేయాలి. ఆదోని మండలం నాగనాథనహల్లిలో దళిత గుండమ్మను కిరాతకంగా హత్య చేసిన వాళ్ళను వెంటనే దళిత గుండమ్మను ట్రాక్టర్తో గుడ్డి చంపిన వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలి. ట్రాక్టర్తో గుడ్డి చంపినటువంటి కిరాతకులను వెంటనే దళిత గుండమ్మను ట్రాక్టర్తో గుడ్డి చంపినటువంటి వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలి. దళిత గుండమ్మను ట్రాక్టర్తో గుడ్డి చంపిన వాళ్ళను వెంటనే ఆదోని మండలం నాగనాథనహల్లిలో భూమి సమస్యపై దళిత గుండమ్మను హత్య చేసిన వాళ్ళను వెంటనే పోరాడుతూ హత్య చేసిన వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు పోరాడుతూ హత్య చేసిన వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు పోరాట సంఘం కర్నూలు నగరంలో ప్రస్తుతం ఉన్న స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ పూల్ అభివృద్ధితో పాటు మరో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటుకు అవసరమైన కృషి చేస్తామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ పూల్లో ఏర్పాటు చేసిన 9వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ అక్వాటిక్ ఛాంపియన్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావుతో పాటు స్విమ్మింగ్ పూల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ 1974లో తాను కర్నూలుకు వచ్చిన కొత్తలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం జరుగుతున్న సమయంలో తన సహకారం కోరారని, తాను కూడా అందుకు సహకరించారని వివరించారు. స్విమ్మింగ్ పూల్లో జరిగిన ప్రతి అభివృద్ధిలో తన భాగస్వామ్యం ప్రత్యక్షంగా పరోక్షంగా ఉందని ఆయన తెలియజేశారు.
request I note is the line. ఓకే సార్ సార్ ఒకసారి ఇచ్చేయండి సార్ కొంచెం సార్ ఒకసారి బజా ఇస్తుంది కర్నూలుకు నేను 74 కర్నూలుకు రావటం జరిగింది. ఇక్కడ పెద్ద ఇండస్ట్రీ పెట్టాలని. దానికి ముందుగానే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కడుతున్నామని రావటం, దాంట్లో నన్ను కూడా మెంబర్గా తీసుకున్నారు ప్రమోటర్గా. ఇది అప్పటి నుంచి ఈ ఇన్వాల్వ్మెంట్ ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ప్రభుత్వ పరంగానో నా పరంగానో ఏదో విధంగా సర్వీస్ అనేది ఈ ఆర్గనైజేషన్కు నిరంతరం చేస్తూనే ఉన్నాం. ఇటీవల ఒక కొంత పెయింటింగు, బాత్రూమ్ రిపేర్లు ఇటీవల డెకరేట్ చేసింది మున్సిపాలిటీ చేశారు. బాత్రూమ్ రిపేర్లు ఇవంతా వారికి ధన్యవాదాలు. అది తప్ప మిగతా అన్నిట్లో వాళ్ళ నుంచి వాళ్ళు ఇవాళ నుంచి వాళ్ళకు నాది ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను ఇన్వాల్వ్మెంట్ ఈ స్విమ్మింగ్ పూల్లో ఉంటుంది. ఇది ఈరోజు కమిటీ వాళ్ళు స్టేట్ లెవెల్ సబ్ జూనియర్, జూనియర్, ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ కాంపిటీషన్ పెట్టారు. స్టేట్ లెవెల్లో, ఏపీ స్టేట్ లెవెల్లో వారు ఎంతో ప్రయాసాలతో ఈ కార్యక్రమం నడుపుతున్నారు. సో పర్ఫెక్ట్గా నేను చూసిన స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇన్ ది కర్నూలు డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పర్ఫెక్ట్గా నడుస్తుండే ఏకైక సొసైటీ కర్నూలు స్విమ్మింగ్ పూల్ సొసైటీ అని ఇది వాస్తవం. పర్ఫెక్ట్గా ఎవరు రాని ఏం లేదు, ఎప్పుడు దీని వాటర్ని క్లీన్గా పెడతారు, ఎక్కడ రోగాలు రాకుండా చూసుకుంటారు. ఈవెన్ కరోనా టైంలో ఎవరికి రోగం రాకుండా చూస్తారు. సో ఇది పర్ఫెక్ట్గా నడుపుతుండే ఈ స్విమ్మింగ్ కమిటీ మెంబర్స్ కానీ, దాతలకు కానీ, మరి దీనికి సహకరించే అధికారులకు కానీ పేరు పేరున చెప్పకుండా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే ఈరోజు ప్రైజులకి ఏదో 50,000 అయిందన్నారు. నా కొడుకు కూడా స్పోర్ట్స్ మ్యాను, బ్యాడ్మింటన్ ఛాంపియను. భరత్ పేరుతో ఒక స్పోర్ట్స్ అవార్డ్స్ ఇచ్చే 50,000 రూపాయలు నేను ఇస్తున్నాను. సో అది జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల. బీజేపీ ఉంచుకున్న పార్టీ వైసీపీ పార్టీ, బీజేపీ తొత్తు పార్టీ, తోక పార్టీ వైసీపీ పార్టీ అని వైఎస్ షర్మిల అన్నారు. అధికారంలో 5 సంవత్సరాలు ఊడిగలు చేయడమే కాకుండా ఇప్పుడు కూడా స్పీకర్ విషయంలో, మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికల విషయంలో మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మణిపూర్ ఘటనలతో సహా మొత్తం ఏది చూసుకున్నా కూడా బీజేపీ పార్టీతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి బీజేపీ పార్టీకి తొత్తుగా ఉన్నది, తోక పార్టీగా ఉన్నది, ఉంచుకున్న పార్టీగా ఉన్నది వైసీపీ పార్టీ. విషమించిన బక్క జెట్సన్ ఆరోగ్య పరిస్థితి. నిరుద్యోగుల సమస్యలపై 10 రోజులుగా దీక్ష చేస్తున్న బక్క జెట్సన్ ఆరోగ్యం విషమించడంతో అంబులెన్స్ తెప్పించి హాస్పిటల్కి తరలించిన బీఆర్ఎస్ నాయకురాలు రజనీ సాయిచెన్. ఇగో ఒక్కసారి గమనించండి, లేవడానికి లేసే పరిస్థితుల్లో కూడా లేదు, ఉలుక్కు పలుకు లేకుండా ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఎటువంటి స్పందన లేదు. ఇమీడియట్గా జనార్దన్ మేము 108కి ఫోన్ చేస్తే కూడా వద్దు అన్నట్టుగానే ఉన్నారు. అయినా కూడా మీ ప్రాణం పోయినా కూడా ఇమీడియట్గా షిఫ్ట్ చేయండి, షిఫ్ట్ చేసేసేయండి. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. నువ్వు టెన్షన్ పడకు నాన్న, ఏం కాదు టెన్షన్ పడకు. ఉలుపు పలుకు లేదు, మాట లేదు, ఒక రెస్పాన్సిబిలిటీ లేదు. మీరు ఇన్ఫార్మ్ చేయాలి కదండి. ఇప్పుడు ఉలుపు పలుకు లేదు, మనిషికి ఏమన్నా అయితే ఎవరు? అసలు ఇంత ఘోరమా? ఇదేం ప్రభుత్వమో అర్థం కావట్లేదు. ఇంత ఘోరమైంది, మనిషి ప్రాణాలతో చెలగట్టలాడతారా? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.